చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, పరలోకం వెళ్ళటానికి చాలా ప్రయత్నాలు ప్రజలందరూ చేస్తున్నారు. అయితే పరలోకం చేరటానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్గం ఒకటే అని మనకు బైబిల్ తెలియజేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు పరలోకానికి మార్గం ఎన్నన్నాడు? యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు. అంటే పరలోకం చేరటానికి యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గం. యేసుక్రీస్తులోనికి ముందు మనం రావటానికి ముందు పాపాలను విడిచిపెట్టాలి. పాపాలను విడిచిపెట్టే మనస్సు కలిగి మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు మార్గములో నడుస్తూ ఉంటేనే మన ఫైనల్ స్టేజ్ లేదా మరణం తర్వాత పరలోకం చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా పరిచర్య నానా విధాలుగా ఉంది. క్రీస్తు మార్గములో పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. మొన్న తెనాల్లో మాట్లాడుకున్నాం. శరీరము అందులోని అవయవాలన్నిటికీ ఎలాగే ఒక పని ఉండదో, అవయవాలన్నీ కలిసి ఒకే పని ఎలా చేయవో అలాగే సంఘములో ఉన్న మనమంతా రకరకాల పనులు చేయాలి. ఆ రకరకాల పనులు చేసే క్రమంలో ఎవరికి వచ్చిన పని వారు నిర్వహిస్తూ సంఘం యొక్క క్షేమాభివృద్ధికి మనమంతా సహాయపడాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి అంటే క్రీస్తు శరీర నిర్మాణానికి మన వంతుగా మనం సహాయం చేయాలి. అంటే మన ప్రయత్నం మనం చేయాలి. అలా చేయకుండా ఉన్నప్పుడు మనల్ని మనమే మోసం చేసుకున్న వారం అవుతాం. ఉదాహరణకి మొన్న చెప్పాను, ఒక ఆవిడ 2 కాళ్ళు బాగున్నాయి, కానీ 2 కాళ్ళు కొంతకాలం కదిలించకుండా కూర్చుంటే ఏమవుతుందో చూద్దాం అనే ఉద్దేశంతో ఒక వీల్ చైర్లో కూర్చొని కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. ఇంకా కాలు కదిపించలేదు. కొంతకాలం తర్వాత ఆ 2 కాళ్ళు ఏమైపోతాయి చెప్పండి? చచ్చుబడిపోయింది. అంటే ఉపయోగించకపోతే ఏ వస్తువైనా చెప్పండి పాడైద్ది. ఏ వస్తువైనా మనం వాడకపోతే ఏమైంది? పాడైద్ది. అలాగే మన అవయవాలను కూడా వాడకపోతే పాడైద్ది. వాడే విధానంలో లోకానికి వాడామా దేవునికి వాడామా అనేది మనం ఆలోచించుకోవాలి. లోకానికి వాడితే లోకంలో బాగుపడతావు. దేవుని కొరకు వాడితే చెప్పండి, దేవుని కొరకు వాడితే దేవునిలో బాగుపడతావు, పరలోక రాజ్యం వస్తుంది. కాబట్టి వినే వాక్యాలు ఇది నా కోసమే, నేను పరలోకం చేరటానికి ఉపయోగపడే మాటలు అనే ఉద్దేశంతోనే తీసుకోవాలే తప్ప ఇది వాళ్ళ గురించి, ఇది వీళ్ళ గురించి, ఇది నాకు సంబంధం లేదు అనే ఆలోచన చేయకూడదు. ప్రతిదీ నాకే, నేను పరలోకం చేరటానికి దేవుడు నాకు అనుగ్రహించిన మాటలు అనే ఉద్దేశంతో తీసుకొని సత్ప్రవర్తనతో సదుద్దేశంతో ఆ వాక్యాన్ని గైకొని మనం పాటించినప్పుడే మనం పరలోకం వెళ్తాం. ఈ వెళ్ళే క్రమంలో మనం దాతృత్వం గురించి ఆలోచిస్తున్నాం. పరలోకం చేరే విధానంలో ఇదొక కార్యక్రమం. లోకంలో చాలామంది రకరకాల దాన ధర్మాలు చేస్తారు. మన రాజకీయ నాయకులు కానీ లేకపోతే గొప్పవాళ్ళు కానీ చాలామంది చాలా దాన ధర్మాలు చేస్తారు. దేనికి చేస్తారు వాళ్ళు అని అడిగితే వాళ్ళని పుణ్యం వస్తుందండి, ఆ పుణ్యం వల్ల మనం మంచి స్వర్గాన్ని పొందుకోవటానికి పుణ్యకార్యాలు చేస్తున్నామని అన్నదానం, గోదానం, భూదానం, చివరికి ఇప్పుడు ఎండాకాలం నీటి దానం కంటే మజ్జిగ దానం కూడా చేస్తున్నారు. ఈ దానాలన్నీ దేనికయ్యా అని అడిగితే ఏం చెప్తారు? పరలోకం లేదా పుణ్యలోకం చేరటానికి అని చెప్తారు. కానీ క్రైస్తవులైన ప్రతివారు ఖచ్చితంగా ధర్మకార్యాలు చేయాలి. క్రైస్తవులైన ప్రతివారు తనకున్న దానికంటే ఎక్కువగా దేవుని కార్యక్రమాలు చేసినప్పుడే నీకు పరలోకంలో ధనం పెరుగుతుంది. ఇవి చేయకుండా ఏదో ఉడతా భక్తిగా అలా కానుకేసేసి అమ్మయ్య దేవునికి చాలా కార్యక్రమాలు చేశానంటే ఖచ్చితంగా మనకు పరలోకం రాదు. మిగతా సంఘాల సంగతి నాకు వద్దు, కానీ వాక్యానుసారంగా మాత్రం ఖచ్చితంగా నీ యొక్క సంపాదనలో దేవునికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయటానికి నువ్వు కేటాయించాలి. అలా కేటాయించకపోతే ఖచ్చితంగా పరలోకం రాదు. ఇక్కడ నుంచి ఒక దేశం వెళ్ళాలంటేనే ఖచ్చితంగా మనం కొంత ధనాన్ని ఖర్చు పెట్టాలి. దానికోసం ఎంతో ప్రయాసపడాలి. ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళాలంటే అలాంటిది ఈ లోకాలన్నీ దాటుకొని కోటాను కోట్ల నక్షత్ర రాసులు దాటుకొని పరలోకం చేరాలంటే అంత ఆషామాషి కాదు. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఒక రాకెట్లో టికెట్ పెట్టి కొనుక్కొని చంద్రమండలానికి వెళ్ళాలంటే ఎన్నో కోట్లు, దానికోసం సపరేటు సూటు,
ఇలాంటి కోటాను కోట్ల నక్షత్ర మండలాలన్నీ దాటుకొని వెళ్ళాలంటే ఎన్ని కోటాను కోట్ల ధనం ఖర్చు పెడితే అక్కడికి వెళ్ళగలం చెప్పండి. చంద్రమండలానికే యాత్రకు తీసుకెళ్ళటానికి టూరిజం వాళ్ళు కొంతమంది ఏర్పాటు చేస్తున్నారు. అలా రాకెట్లో తీసుకెళ్ళి చంద్రమండలం మీద దించి మళ్ళీ తీసుకురావటానికి టికెట్లు పెడుతున్నారు. పరలోకం తీసుకెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఎవరో లేరు, యేసుక్రీస్తు వారు తప్ప. అక్కడికి వెళ్ళిపోతే ఇంక అక్కడ ఉండిపోవటమే తప్ప తిరిగి వచ్చే పని లేదు. తిరిగి రావటానికి ఇక్కడ ఎవరో ఏమీ ఉండేది లేదు. భూమి ఆకాశాలు మొత్తం నాశనం అయిపోతాయి. కాబట్టి శాశ్వతంగా మనం పరలోకంలో ఉండాలంటే ఖచ్చితంగా భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన బ్రతుకులు, దేవుడు చెప్పిన పద్ధతిలో నువ్వు బ్రతికితేనే వెళతావు. దీనికోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి, ఎంత కష్టం అన్నా పడు. కానీ అలా పడకపోతే మాత్రం ఖచ్చితంగా మనకు పరలోకం రాదు. పరలోకం వెళ్ళాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే భక్తిగా ఉండండి. భక్తి నటించటం వల్ల మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం తప్ప దేవుడినే మోసం చేయట్లా. పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా నీకున్నదంతా కోల్పోవాలి. నీ ఆస్తి కోల్పోవాలి, నీకున్న శక్తిని కోల్పోవాలి, నీ ఆరోగ్యాన్ని కోల్పోవాలి, చివరికి నీ ఆయుష్కాలం అంతా కోల్పోతేనే నీకు పరలోకంలో శాశ్వతమైన జీవం. దీనికి మనకు బైబిల్లో చాలామంది భక్తులు తన త్యాగధనాన్ని లేదా వారి జీవితాన్ని త్యాగం చేసిన సందర్భాలు మనకు బైబిల్లో చాలా కనపడుతున్నాయి. అందులో భాగంగా యేసుక్రీస్తు వారు బోధించిన బోధన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ప్రభు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తాం చెప్పండి. ఏమంటే నాకు అసలు ఏ బ్యాలెన్స్ లేదండి, డబ్బులే లేవు, ఇంట్లో స్టాక్ లేవు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదన్న వాళ్ళు ఎవరున్నారా చెప్పాలి. అంటే పాస్టర్ గారితో సహా ఈ విషయంలో ఫెయిలా పాసా చెప్పాలి. పోయింది కదా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును కూర్చుకుంటే ఏమైంది? చిమ్మెట కాకపోయినా చిమ్మెట లాంటి బంధువులు తినేస్తారు, చిమ్మెట లాంటి ఇరుగు పొరుగు వాళ్ళు తినేస్తారు కదా. ఎవరో ఒకరు తినేస్తారు. నీకు ఈ కూర్చుకుంటే నిన్ను కూర్చేస్తారు గుంటలో. భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చటి చిమ్మెటయు తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి. ఇంతకీ ఎక్కడ కూర్చుకోమంటున్నాడు? ఎలా కూర్చుకోవాలి? పరలోకానికి చేర్చుకునే అకౌంట్ ఏమన్నా ఉందా మీ దగ్గర? మరి ఎలా కూర్చుకోవాలి చెప్పాలి. పరలోకంలో డబ్బు దాచిపెట్టుకోవటం ఎలా, ఇది ప్రశ్న. బ్యాంకులో దాచిపెట్టుకోవటం ఎలా తెలుసు, దోకరాలో దాచిపెట్టుకోవటం ఎలా తెలుసు, ఇంకా పోపురు పెట్టిలో దాచిపెట్టుకోవటం ఎలా తెలుసు, భూమిలో గొయ్యి తవ్వి దాచిపెట్టుకోవటం ఎలా తెలుసు. కానీ పరలోకంలో దాచిపెట్టుకోవటం తెలుసా? తెలుసు కానీ చెయ్యం కదా. అందరికీ తెలుసు పరలోకంలో ధనం దాచిపెట్టుకోవటం ఎలా చెప్పండి. ఎలా ఎలా తెలుసు? ఎలా? దేవుని పని చేస్తే నీకున్న ధనాన్ని పరలోకపు పని కొరకు ఖర్చు పెడితే. పరలోక పని అంటే సువార్త పని, దేవుని కొరకు చేసే పని. దీని కొరకు నీకున్న ధనాన్ని ఖర్చు పెడితే ఏం చేస్తారు? పరలోకంలో ధనం కూర్చుకోడు. ఈ విషయంలో వాక్యం కరెక్టే, బోధకులు చెప్పేది కరెక్టే. అయితే పరలోకంలో ధనం కూర్చుకునే క్రమంలో ఈ కానుకలు, ఈ డబ్బంతా ఎవరికి ఇవ్వాలి చెప్పాలి. ఎవరికి ఇవ్వాలని బోధ వింటున్నాం మనం? సంఘ కాపరికి ఇస్తే నీ డబ్బు పరలోకంలో రెట్టింపు అయిద్దని ప్రకటనలు చేయటం వల్ల, ఇదిగో 10,000 ఒక ఆవిడ నాకు తెచ్చి ఇచ్చింది, ఆ 10,000 నాకు తెచ్చి ఇవ్వటం వల్ల నేను ప్రార్థన చేశాను, ఆమెకి ఇప్పుడు ₹1,00,000 కలిసి వచ్చింది అనగానే అందరూ టకా వాళ్ళకున్న డబ్బులన్నీ తెచ్చేస్తున్నారు. ఇది పాస్టర్ గారికి ఇస్తే పరలోకంలో ధనం కూర్చుకోవటం అని ఎవరు చెప్పారు? పోనీ పాస్టర్ గారికి ఇస్తే పాస్టర్ గారు అన్ని దేవుని కార్యక్రమాలకే ఉపయోగించాడు అనుకోండి ఆ డబ్బంతా, అప్పుడు కూర్చుకున్నట్టే. కానీ వాడాడు కదా, అన్నీ దైవ కార్యక్రమాలకు వాడినప్పుడు నువ్వు పరలోకంలో దేవునిలో నువ్వు ధనం కూర్చుకుంటున్నాననే భ్రమలో పాస్టర్ గారికి కూర్చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ధనం తీసుకొని పాస్టర్ గారి నరకానికి వెళ్ళిపోతున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి?
పాస్టర్ గారిని నరకానికి పంపించిన కారకులు ఎవరయ్యానంటే భక్తులే. అందుకే నీకు తెలిసిన పరిధిలో నీవు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి నీ చుట్టూ ప్రజలు ఉన్నారు కదా, నీ చుట్టూ ప్రజలు ఉన్నారు, వారికి వాక్యం చెప్పు. వాక్యం చెప్పడానికి కొంత సమయాన్ని కేటాయించాలి, వాళ్ళకి కాస్త ఆతిథ్యం ఇవ్వాలి. టిఫిన్లో, టీలో, పలహారాలో ఏదో ఒకటి పెట్టి వాక్యం చెప్పామనుకోండి, ఈ డబ్బు వాళ్ళకి ఖర్చు పెట్టినట్టయింది. అలా పెట్టడం వల్ల నీ మాట వాళ్ళు వినటానికి అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు చేయకుండా అదంతా పాస్టర్ గారు చూసుకుంటారు కానీ మొత్తం పాస్టర్ గారి మీద వదిలేసి మనం మాత్రం ఎంతో కొంత పాస్టర్ గారి చేతిలో పెడితే ఫలానా ఎంత ఇచ్చింది, ఫలానా ఆయన ఎంత ఇచ్చాడని మైక్లో చదవగానే నా పేరు చదువుతున్నారు, నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని అందరూ పేర్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి మరీ చదివించుకునే కార్యక్రమంలోకి వెళ్ళిపోయారు. టోటల్గా దేవుని ప్రణాళిక అంతా దెబ్బతినిపోతుంది. నిజమైన భక్తులైన వారు అలా చేయలేదండి. ఇక్కడ కూర్చుకోవద్దు, ఇక్కడ శాశ్వతంగా మనకి ఏది ఉండదు, ప్రభు వచ్చినప్పుడు మొత్తం కాలిపోతాయి కాబట్టి మనం పరలోకంలో ధనం కూర్చుకుందాం, శాశ్వత కాలం అక్కడ ఉంటుంది అనే ఉద్దేశంతో అందరూ భక్తులు ఏం చేశారో తెలుసా? పరలోకానికి కావలసిన కార్యక్రమాలు చేయటానికి చేశారు. బైబిల్లో ఒక భక్తురాలు ఉంది, ఒక శిష్యురాలు. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం నుండి. మరియు యొప్పే అనే ప్రాంతంలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఎవరంటే ఎవరేమే? తబిత. ఆమె శిష్యురాలంట. అంటే నేర్చుకుంటుంది, వాక్యం నేర్చుకుంటుంది ప్రభువు పాదాల దగ్గర. అంటే ప్రభువు లేకపోయినా ప్రభు శిష్యుల దగ్గర శిష్యరకం చేసి వాక్యం నేర్చుకుంటున్న శిష్యురాలను ప్రత్యేకంగా రాయించాడంటే దేవుడు ఎంత విధేయురాలయ్యిందో చూడండి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. అంటే ప్రభు దగ్గర ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ తబిత అనే ఆమె ఏం చేస్తుంది? నేర్చుకుంటుంది. శిష్యురాలు. శిష్యరకం చేసే రోజుల్లోనే ఆమె ఏం చేసిందంట? ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. దోర్కా అంటే లేడీ, మరొక పేరు ఆమెకి. ఒక పక్క తబిత అనే పేరు, మరొక పక్క దోర్కా అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. ఏది? శిష్యరకంలోనే ఇన్ని కార్యక్రమాల. నేర్చుకునేటప్పుడే సత్క్రియలు ధర్మకార్యాలు కొద్దిగా కాదంట, బహుగా చేసి ఉండేనంటే ఇదేంటంటే విశ్వాసి దశలోనే శిష్యరకం నేర్చుకునే, దేవుడు ప్రభువు దగ్గర నేర్చుకునే స్టేజ్లోనే ఇన్ని సత్క్రియలు ధర్మకార్యాలు చేయటం ఏంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరులో చెప్పండి, బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి, అంటే యేసుక్రీస్తుకు శిష్యులైపోయారు, శిష్యులైన దగ్గర నుంచి ఎన్ని సత్క్రియలు ఎన్ని ధర్మకార్యాలు చేశారు చెప్పండి? పిల్లికి బిచ్చం పెట్టడం, ఎంగిల్ చేత్తో కాకిందాలం, కానుకెత్తే టంగమని శబ్దం రావాలే తప్ప మెత్తగా ఎప్పుడు దిగల. సత్క్రియ ధర్మకార్యాలు ఏం చేస్తాం? పక్కింటోళ్ళు అలమటించిపోతున్నా, ఇరుగు పొరుగు వాళ్ళకి ఏమీ లేకపోయినా, తోటి సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నా అసలు పట్టినట్టుగా మన కుటుంబం ఏదో, మనమేదో, మన కడుపు ఏదో మనం చూసుకుంటే సత్క్రియలు ఏం చేస్తాం, ధర్మకార్యాలు ఏం చేస్తాం, పరలోకం ఎలా వచ్చింది? ఎప్పుడైనా సహోదరుల పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని నువ్వు బాగున్నావు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించావా? వాళ్ళకి ఏది కొరత ఉందో దాని గురించి విచారించారంటే అసలు అంత టైమే మనకు ఉండదు. మన సంపాదన, మన కడుపు, మన ఇంట్లో వంట మనం తింటాం, అవసరమైతే రక్త సంబంధులకు ప్రాధాన్యత ఇస్తామే తప్ప ఆత్మీయ కుటుంబ సభ్యులకు అంత ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనపట్ల. సత్యవాక్యం అని చెప్పుకుంటున్న సంఘాల్లో కూడా లేదు ఇది. అసత్యవాక్యంలో ఎవరికి వారే ఏమునా తీరే, ఆ గంటసేపు వెళ్తారు, మహాభక్తులుగా నటిస్తారు, ఆమె అనగానే తిరిగి ఇంటికి వచ్చి హ్యాపీగా వండుకున్న హ్యాపీగా తినేసి ఊరుకుంటారు తప్ప మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు తిన్నారా, ఉన్నారా, వస్త్రాలు ఉన్నాయా లేదా, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, ఏం ఆలోచించే పని లేదండి. ఆ దోర్కా ఆమె శిష్యురాలుగా ఉన్నప్పుడే సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసి ఉండెను. అప్పటికి అయిపోయింది. ఏందండి అంత నేర్చుకునే స్టేజ్లోనే అంత సత్క్రియలు ధర్మకార్యాలు చేస్తుందంటే అసలు పరిపూర్ణురాలైపోతే ఇంకెంతగా ఎదిగోదో చెప్పండి.
అవను చూసి నిజంగా సిగ్గు తెచ్చుకోవాలండి. ఎన్ని ధర్మకార్యాలు చేసావు, ఎంతమందికి మనం ఆదుకున్నాం, ఎంతమంది ఇబ్బందుల్లో మనం పరామర్శించాం. యేసుక్రీస్తు వారు అంటారు కదా, మత్తయి సువార్త ఎన్నోసార్లు చదువుకున్నాం, నేను ఆకలి కొంటిని, అదే సత్క్రియ. నేను దాహం కొంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు. ఒక సహోదరుడు ఇబ్బందుల్లో వారికి ఏది అవసరమైతే అది నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దానికి సహాయం చేసే స్టేజ్ నీకు ఉండి చేయకపోతే పాపమే. ఇప్పుడు ఎన్నిసార్లు మనం పాపం చేసామో చూడండి ఈ విషయంలో. ఎంతమందికి ఏమన్నా ఇబ్బందులు విచారించి ఏమన్నా కనుక్కొని వాళ్ళ ఇబ్బందులు తీర్చామా? కాపరి ఇబ్బందులే ఆలోచించే స్థితిలో, లేకపోతే విశ్వాసుల ఇబ్బందులు ఆలోచించే స్థితి వచ్చిద్దా? దీనికే పరలోకం ఇచ్చేయాలా? పరలోకం వచ్చిద్ది అనే భ్రమలో ఎలా మునిగిపోయామో తెలుసా మనందరం. మిగతా సంఘాల వాళ్ళు ఆ గుంపులో గోవింద అయిపోతారు అంతే, వాళ్ళు రారు, ఖచ్చితంగా పరలోకం వెళ్ళరు. అయ్యగారు లేవమంటే లేస్తారు, కూర్చోమంటే కూర్చోమంటారు, అల్లెలయ్య అంటే ఎల్లెల్లయ్య అంటారు, కానీ ఖచ్చితంగా వాక్యానుసారంగా బతికే సంఘాలు కనపడలేదండి. కాపరితో సహా చెప్తున్నాను. ధర్మకార్యాలు లేకుండా, సత్క్రియలు లేకుండా నువ్వు పరలోకంలో ధనం ఎలా కూర్చుకుంటావు? ఇక్కడ చేస్తేనే అక్కడ ధనం కూర్చుకుంటావు. అక్కడ నీకు ధనం ఉంటేనే నువ్వు చనిపోగానే దేవదూతలు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారు. అక్కడ ధనం లేకుండా నువ్వు ఇక్కడ ఎంత కూర్చుకున్నా ఏమైపోద్ది? ఎంత కూర్చుకున్నా? వచ్చేటప్పుడు తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేమంట. మరి మధ్యలో కూర్చుకొని ఏం చేద్దామని? పోనీ వాక్యం తెలియదు, యేసు తెలియదు కాబట్టి కూర్చుకున్నానంటే అర్థం ఉంది. అన్నీ తెలిసి కూడా ఇంకా కూర్చుకునే పనిలో నువ్వు నిమగ్నం అయిపోతే సత్క్రియలు, ధర్మకార్యాలు ఎప్పుడు చేస్తామని చెప్పండి. ఇక్కడ అన్నీ నాశనం అయిపోతాయి నాయన. చిమ్మెట కొట్టిద్ది, దొంగ వచ్చి దోచుకుంటాడు. దొంగోడంటే ఎవడో బయటోడు వచ్చి దోచుకోడు, నీ వాళ్ళే దోచుకుంటారు. నీ బంధువులే, రక్త సంబంధులే దోచుకుంటారు. అప్పని తీసుకుంటారు, ఎగ్గొడతారు. చీటీలని వేస్తారు, ఎగ్గొడతారు. బంధువులే నమ్మకంగా తీసుకొని ఎగ్గొట్టేవాళ్ళు చాలామంది. వీళ్ళే దొంగలు, వీళ్ళే చిమ్మెట్లు, వీళ్ళే పురుగులు. ఇలాంటివి ఇక్కడ మోసాలు జరుగుతున్నప్పుడు, మోసం లేని మహాలోకంలో నీ ధనాన్ని దాచిపెట్టుకోవటానికి సత్క్రియలు, ధర్మకార్యాలు చేసిందంట. మొత్తానికి ఆమె చనిపోయింది. ఆ దినముల యందు కాయలా పడి చనిపోగా, అంటే రోగాన పడి మంచాన పడి చనిపోయింది. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి, లొత్త అనే ప్రాంతం యొప్పేకి దగ్గరగా ఉండటం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకుంటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి, విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ద్వారకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట పేతురు గారి దగ్గరికి తీసుకొచ్చారు. చుట్టుపక్కల అమ్మలక్కలు అందరూ. ఎవరు వాళ్ళు? విధవరాండ్రు. అంటే భర్తలు చనిపోయిన స్త్రీలు కొంతమంది వచ్చి ఇప్పుడు శవం దగ్గరకు వచ్చారు. ఎవరి శవం? ద్వారకా శవం దగ్గరకు వచ్చి, ఏమో ఎంత మంచిది అనుకుంటున్నా, ఇదిగో నాకు ఈ అంగీ కుట్టింది, నాకు ఈ చొక్కా కుట్టిందని ఒక్కొక్కళ్ళు వాళ్ళకు కుట్టిన ఆ వస్త్రాలు తీసుకొచ్చి పేతురు గారికి చూపిస్తున్నారంట. నువ్వు చేసిన ధర్మకార్యం నీ చుట్టుపక్కల వాళ్ళకు చెప్పుకోవటానికి ఏమన్నా ఉందా? పలానా ఆయన నాకు ఇది ఇచ్చాడండి, పలానా ఆయన నాకు ఈ సహాయం చేశాడండి, పలానా ఆమె నాకు ఇది ఇచ్చిందండి, ఏమున్నాయి నువ్వు చెప్పుకోవటానికి? నిజంగా సిగ్గుపడాలండి. చనిపోయిన తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు శవం దగ్గర. ద్వారకా బతికున్నప్పుడు మాకు ఇదిగో ఈ అంగీ కుట్టింది, ఈ చొక్కా కుట్టిందని ఆమె కుట్టిన వస్త్రాలు తీసుకొచ్చారంటే సత్క్రియలు, ధర్మకార్యాలతో పాటు లేని వారికి వస్త్రాలు కుట్టించింది విధవరాండ్రకు. అంటే ఏం దాచిపెట్టుకుందామే? ఇదిగో ఇప్పుడు సత్క్రియ అనే ధనం అక్కడ కనపడుతుంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తున్నారంటే నీ గురించి, నా గురించి ఏం సాక్ష్యం చెప్తారు? పలానా ఆయనకి పలాంది ఇచ్చాడు, పలానా ఒక పలాంది ఇచ్చింది. ఎప్పుడు వాళ్ళ కడుపు వాళ్ళు నింపుకోవటమే తప్ప పక్క వాళ్ళని పట్టించుకోరండి అనే సాక్ష్యం ఉందా? వేస్ట్ కదా. లేనప్పుడు భక్తి ఎలా అయింది? అది భక్తి నటిస్తున్నాం. నిజంగా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎవడో అపవాదిగాడు మోసం చేయటం కాదు, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అదేమంటే నా సంపాదన నాకు సరిపోదండి. సరిపోకపోయినా రోగం వస్తే అప్పు చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తున్నావా? నీ సంపాదన లేకపోయినా ఫంక్షన్ అంటే అప్పు చేసి తీసుకొచ్చి ఫంక్షన్లో చేస్తున్నావా? ఏమంటే ఏమి డబ్బులు లేకపోయినా, చదివింపులకు కూడా డబ్బులు లేకపోయినా బంధువులు పలాని ఫంక్షన్కి పిలిచారంటే అప్పు చేసి అయినా డబ్బులు తీసుకొని పలాని ప్రాంతం, దూర ప్రాంతం అయినా వెళ్ళి వాళ్ళకి ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి చదివింపులు పెట్టి వస్తున్నామా? వీటన్నిటికీ సమకూరిన డబ్బు ధర్మకార్యాలు, సత్క్రియలు చేయడానికి కూడదా? మనసు లేదు దీని మీద. ఏముందలే పరలోకం ఆయనే ఇచ్చేస్తాడులే, ఆయన ప్రేమమయుడు,
దయామయుడు కాబట్టి ఏమనడం ఇచ్చేస్తాడులే అనుకుంటున్నావు. చచ్చిన రోజు అర్థమైంది, నేను చెప్తున్నాను కదా. నిజంగా ఎలా నటించగలుగుతున్నారా ఇలా నాకు అర్థం కావట్లేదు. ఎలా మోసం చేసుకోగలుగుతున్నారు అర్థం కావట్లేదండి. భక్తిలాగా కనపడుతున్నారు, చాటును చేసే వ్యవహారాలని చేస్తూనే ఉన్నారు. దొంగలైపోతున్నారు ప్రతోడు. భక్తి ముసుగులో దొంగతనం. అసలు భక్తి లేకుండా నువ్వేమన్నా చేయి, నో ప్రాబ్లం. దేవుడు టికెట్ కన్ఫర్మ్ చేశాడు కాబట్టి నీ టికెట్ నువ్వే కన్ఫర్మ్ చేసుకున్నావు కాబట్టి ఎలా బతికినా హ్యాపీ, ఇక్కడ హ్యాపీగానే బతికేస్తావు. కానీ భక్తిగా ఉండి భక్తిహీనత కనపరుస్తున్నారు చూసారా, అది భయంకరమైన బాధేస్తుంది. భక్తులుగా కనపడుతూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళే మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని కూడా మోసం చేసుకొని నేను భక్తుడిని అని చలామణి అవుతున్నారు చూసారా, అలాంటి వారిని చూస్తే చాలా బాధేస్తుంది ప్రియుల. అసలు ఆమె శిష్యురాలుగా ఉండే ఎన్ని ధర్మకార్యాలు సత్క్రియలు చేసి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. నువ్వు చనిపోయిన తర్వాత నీ చుట్టూ చేరి నువ్వు చేసిన సత్క్రియలను పొగడగలిగే వాళ్ళు ఎవరన్నా సంపాదించుకున్నారా చెప్పండి? అబ్బో పోతే పోయాడండి, పేడ వదిలిపోయింది, దరిద్రం వదిలిపోయింది అనుకున్న వాళ్ళని సంపాదించుకున్నావా? ఎవరిని సంపాదించుకున్నాను చెప్పండి? నీ గురించి 4 మంచి మాటలండి. అమ్మ భక్తి అంటే ఇలా ఉండాలండి. టయానికి వెళ్తారండి చర్చి, ఎవరేమన్నా ఏమనరండి, తుడి చేసుకొని పోతారండి. ఇలాంటి సాక్ష్యాలు ఇవ్వండి మన దగ్గర. నీ ధనాన్ని దేవుని పేరు మీద దేవుని పిల్లల కోసం ఖర్చు పెట్టగలిగితే అవే సత్క్రియలు, అవే ధర్మకార్యాలు. అవి చేసింది సంపాదించుకుంది, అందుకే ఘనురాలుగా కనబడింది. పేతురు గారు వచ్చారు, తబితా లే అన్నాడు, లేచింది. చనిపోయిన ఆమె తిరిగి పేతురు గారి ద్వారా తిరిగి లేపగలిగాడు దేవుడు. ఇది మృతుల పునరుద్ధానికి సాదృశ్యం. రేపు చనిపోయినా దేవుడు ఆమెను లేపుతాడు అంటానికి సాదృశ్యం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నీకు పునరుద్ధానం ఉంటుంది. ఈ కార్యక్రమాలు చేయకపోతే అటు నుంచి అటు నరకానికి వెళ్ళిపోవటమే. ఆమె పునరుద్ధానానికి సాదృశ్యంగా ఇక్కడ పేతురు గారు తిరిగి లేపినట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. నిన్ను నన్ను ప్రభు వచ్చినప్పుడు ఇలా లేపాలంటే ఖచ్చితంగా నువ్వు ధర్మకార్యాలు సత్క్రియలు ఖచ్చితంగా చేయాల్సింది. మనకు పాత నిబంధనలో భక్తులు చాలామంది ఉన్నారు. ఆ భక్తులు వాళ్ళకున్నా లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి చేసామంతే. గడిచిన వారం అంతకుముందు నేర్చుకున్నాం మనం సారేపత్తులోని విధవరాలు గురించి. ఆమెకి ఏముంది? పట్టెడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె. దైవజనుడు వచ్చాడు, అమ్మ నాకు ఒక రొట్టె ముక్క చేసుకురా అండి. లేదయ్యా నాకే కొంచెమే ఉంది, పట్టెడి పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉందన్నాడు. అందులోనే ఒక మొక్క చేసుకురా అన్నాడు, ఒక రొట్టె. ఏమంది? తినడానికి మాకే తికాణా లేదు, మళ్ళీ నీకు కావాలా? పో అనలేదు. మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన పెట్టుకోండి, ఈరోజు కృతజ్ఞత కోడికి పెట్టుకోండి అంటే డబ్బులు లేవు పాస్టర్ గారు. పలహారానికి కూడా లేవా? పలహారానికి కూడా లేవండి. మరి ఫంక్షన్ అంటే చెప్పండి, అమ్మాయి పెద్ద మనిషి అయింది, అబ్బాయికి పెళ్ళి అవుతుంది, లేకపోతే ఉద్యోగం వచ్చింది, ఇంకేదో కార్యక్రమాలు ఉన్నాయి, అప్పుడు చేస్తారా అప్పు? చెప్పండి, చేస్తారా చేయరా? అప్పు అయినా సరే గ్రాండ్గా చేయాలి, పక్కింటి వాళ్ళని మించి చేయాలి. మరి వీటికి లేవంటే సరిపోయా? ఎందుకంత రిస్క్ తీసుకొని ప్రార్థన పెట్టాల్సినంత అవసరం ఉందా? కారణం ఏంటంటే ఆత్మల భారం తెలీదు, నీ ఆత్మే నరకానికి వెళ్తుందన్న విషయం అర్థం కావట్లేదు. సత్క్రియలు ధర్మకార్యాలు లేకపోతే ఖచ్చితంగా పరలోకం నిషేధం లాక్ చేసుకోండి, ఖచ్చితంగా రాసేసుకోండి. ఇవి లేకుండా మనకు పరలోకం రాదండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం కదా. ధనవంతుడు, బాగా ధనవంతుడు అంట. వచ్చి నేను వెళ్ళిపోతాను పరలోకం, ఇంకేమన్నా కొదువా అంటే ఆయన యొక్క అహంకారం ఎలా ఉందంటే నేను కాకపోతే ఎవరు వెళ్తారు పరలోకం అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంది. 18వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దాం. ఒక అధికారి అంటే ఆయనను చూసి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలని ఆయనను నిత్య జీవానికి అంటే పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు ద్వారకా ఏం చేసింది? సత్క్రియలు. ఇప్పుడు అతనికి కూడా అదే చెప్పాలా, ఇంకేమైనా చెప్పాలా? ఖచ్చితంగా అదే చెప్పాలి. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను నీవెరుగుదువు కదా అని అతనితో ఏమేమి వద్దన్నాడు?
దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, నీ తల్లిదండ్రులను నాలుగేనా ఐదా చేయకూడనివి వద్దు అన్నవి, 4 వద్దన్నాడు, ఒకటేమో చేయమన్నాడు. అంతేనా? మనం వద్దన్నవి మానేసాం. నేను అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు కాబట్టి నేను భక్తుడు అనుకుంటాం. అతను అలాగే అనుకున్నాడు. కానీ చెయ్యాల్సినవి సత్క్రియలు ధర్మకార్యాలు చెయ్యకపోతే ఇవి చేసావు, ఇవి పాటించకూడదన్నవి ఓకే మానేసావు. అబద్ధం అట్లా, దొంగతనం చేయట్లా, నరహత్య చేయట్లా, మోసం చేయట్లా, వ్యభిచారం చేయట్లేదు కాబట్టి మంచివాడు. కానీ చేయవలసినవి చేయకపోతే చెప్పండి, చేయవలసినవి చేయకపోతే పాపమా కాదా? ఖచ్చితంగా పాపమే. మరి చేయాల్సినవి చేయట్లేదుగా, సత్క్రియలు ధర్మకార్యాలు చేయట్లేదుగా. ఈడ చేయట్లా, చెయ్యకూడని మానేశాడు, ఓకే. సొంత తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, అది ఓకే. ఇవన్నీ పాటిస్తున్నా అని చెప్పాడు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని ఆజ్ఞలను వెరుగుదు కదా అంటే, అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని నేను అనుసరించొచ్చునే అంటే వద్దన్నవి మానేశాడు, తల్లిదండ్రులని సన్మానిస్తున్నాడు, ఓకే బాగుంది. యేసు విని నీవింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో. ఇక్కడ ఉన్న వారిలో ఇదే డైలాగ్ అన్నాను అనుకో, నీకు కలిగిన దాంట్లో కొంత ఈ సందా అనలేదు. ఏమన్నాడు? నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిచ్చి నన్ను. ఇప్పుడు ఎవరున్నాం మనం? ఏమీ లేకుండా అన్నీ పనిచేసి ప్రభువుని రిక్తహస్తాలతో వెంబడిస్తున్న వారు ఎవరున్నాం? ఎవరో లేవు. కనీసం ఉన్న దాంట్లో ఎక్కువ పర్సెంట్ దేవుని సేవ కోసం ఖర్చు పెడుతున్న వారు ఉన్నారా? సెకండ్ లిస్ట్ ఇది. అన్నీ వదిలేసి ఖాళీ చేతులతో వచ్చి వెంబడించే వాళ్ళ లిస్టులో లేవు, ఓకే. పోనీ ఉన్న దాంట్లో ఎక్కువ పర్సెంట్, ఎక్కువ వద్దులండి, 50-50% సగం కుటుంబానికి వాడుకొని సగం సేవకు వాడే బ్యాచ్లు ఎవరన్నా ఉన్నారా? రెండో కేటగిరీలో కూడా ఫెయిల్. పోనీ 3, ఇప్పుడు 75% దేవునికి ఇచ్చి 25% కుటుంబానికి వాడుకునే వాళ్ళు ఎవరన్నారా? అది కూడా లేదు. ఎట్ట వెళ్తామండి పరలోకం? ఎటు చూసినా లేదు దారులు, అన్నీ మన దారి మనమే మూసుకుంటున్నాం, దేవుడు మోస్తున్నాడా? మరి ఆ కుర్రోడికి ఏం చెప్పాడు? నీకు కలిగినవన్నీ అమ్మి ఒక్కళ్ళు నిలబడమేడ. ఆడిని ధనవంతుడు కాబట్టి రొసరొసలాడితే వెళ్ళిపోయాడని మనం అనుకుంటున్నాం, కానీ అదే ప్లేస్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? నీ ఆస్తి మొత్తం రాసిచ్చి అప్పుడు చర్చికి రా, లేకపోతే పో అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్క నిమిషంలో చర్చి ఖాళీ చేసి వెళ్ళిపోరు. ఆస్తి మొత్తం ఎందుకంటే నీ జేబులో ఎంత ఉంటే అంత నిలువు దోపిడి ఇచ్చి వెళ్ళిపో అంటే, ఈడేం పాస్టు, దోచుకునే పాస్టు అని అవార్డులు మెడల్స్ అన్నీ వేసి దండలు వేసి మెడలో అప్పుడు వెళ్ళిపోతారు. ఈ నిర్మోహం ఆటం లేకుండా చెప్పాడు యేసుక్రీస్తు వారు, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిచ్చి అప్పుడు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. ఏం చేయగలడు చెప్పండి? అంటే ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరు కనపట్లేదా? ఎక్కడ కనపట్లేదండి. అంటే పరలోకం రావాలంటే ఖాళీ చేతులతో ప్రభువుని వెంబడించాలి. యేసుక్రీస్తు శిష్యులు ఎలాగైతే వెంబడించారో అలా వెంబడించాలి. అందుకే ఈమెని ఇందాక 9వ అధ్యాయంలో ఆమెని ఏమన్నాడు? శిష్యురాలు అన్నాడు. అంటే యేసుక్రీస్తుని వెంబడించే శిష్యులు ఏముండకూడదు? వెనక ధనం ఉండకూడదు, వెనక ఆస్తి ఏమీ ఉండకూడదు, అప్పుడు శిష్యులు అవుతారు. వెనక ఆస్తి పెట్టుకొని యేసుక్రీస్తుని వెంబడించే శిష్యులు ఎవరు? అర్థమైందా? అందుకే పేతురు గారు ఏమన్నాడు? ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను మేము వెంబడించాం, మాకేమొచ్చిద్ది అంటే నిత్యజీవం వచ్చిద్ది అన్నాడు, ఏహమందు 100 రెట్లు వచ్చిద్ది అన్నాడు. అంటే ప్రభువుని వెంబడించి మనం పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు దేని మీద ఉండకూడదు. ఒక మాటలో చెప్పాలంటే లోకం మీద వైరాగ్యం రావాలి, విరక్తి రావాలి. లోకం మీద రోజు రోజుకి మమకారం పెరుగుతుందా, విరక్తి వస్తుందా? చెప్పండి. సుఖాల మీద, నిద్ర మీద, తిండి మీద, వస్త్రాల మీద, ఆస్తుల మీద, నగల మీద, రకరకాల వాటి మీద రోజు రోజుకి వ్యామోహం పెరుగుతుందా, తగ్గుతుందా? క్రీస్తులో అడుగు రోజు రోజు పడే కొద్దీ లోకం మీద బాగా విరక్తి కలుగుతూ ఉండాలండి, వైరాగ్యం రావాలి. కానీ క్రీస్తులో ఉంటున్నట్టుగా ఉంటూ లోకాన్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నావేంటి? ఇందులో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, మనం సామాన్యులు.
పెద్ద పెద్ద బోధలు చేసేవాళ్ళే ఉన్నారు, లోకాన్ని లోకాశల్ని ప్రేమిస్తున్నవారు బోల్డ్ మంది ఉన్నారు. అలాని వాళ్ళని మాదిరిగా తీసుకోమంటలా దేవుడు. మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే ప్రభువునే మాదిరిగా తీసుకోవాలి. ప్రభువుని వెంబడించిన శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని మాదిరిగా తీసుకోవాలి. అంతే తప్ప లోకంలో పెద్ద పెద్ద పాస్టర్లుగా చలామణి అవుతూ సూట్లు వేసుకొని కారుల్లో తిరుగుతూ సువార్త ప్రకటన పేరుతో డబ్బు సంపాదించుకునే వాళ్ళ మాదిరిగా తీసుకోబాకు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోతారు నరకానికి, నో డౌట్. సమస్తాన్ని విడిచిపెట్టమంటే ఏం విడిచిపెట్టారు? ఏ సుఖాన్ని విడిచిపెట్టారు చెప్పండి? ఏసీ రూమ్ లేకపోతే రారు స్పీకర్లు, సూట్ లేకపోతే రారు స్పీకర్లు, సరైన ఆహారం వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు తయారు చేయకపోతే రారు. మరి సమస్తాన్ని విడిచిపెట్టమంటే నువ్వు వీటిని విడిచిపెట్టలేడు, సమాజానికి ఏం చెప్తాం? ప్రభు అన్నీ విడిచిపెట్టి కదా భూమి మీదకి వచ్చాడు. పరలోకములు ఉండే మహాభాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచుకొనకుండా శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. అంత త్యాగం ప్రభువారు చేస్తే లోకములో కొద్ది కాలం ఉండిపోయే ఈ జీవితంలో అన్నిటి కోసం మనం బ్రతికితే మనం ఏం మాదిరి చూపిస్తాం చెప్పండి? అందుకే సమస్తాన్ని విడిచిపెట్టలేక ఆ యవనస్తుడు ఏం చేశాడంట? ఆ వ్యక్తి ఎలాంటివాడంట? నీకింకనూ ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుము, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాట విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూసి, ఆస్తి కలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి ఉంటే పరలోకం ఉండదా? ఉండదు. ఆస్తి ఉంటే పరలోకం ఉంటుంది. ఎప్పుడు ఆ ఆస్తిని దేవుని పరిచర్య కొరకు, పేదల పోషణ కొరకు ఉపయోగించినప్పుడు పరలోకంలో ధనం ఉంటుంది. ఈ సూత్రం తెలుసు, అందరికీ తెలుసు, కానీ పాటించే విషయంలోనే ఫెయిల్. చెప్పటం చాలా ఈజీ అండి, అనుభవంతో నువ్వు దాన్ని అనుసరించినప్పుడు అప్పుడు అర్థమైంది. అమ్మో, ఈ సుఖాలు వదులుకొని ఇతరులకు సాయం చేయటమా, వాళ్ళకు చేస్తే నాకుండదు కదా, నేను కష్టాలు పడాలి కదా అనిపించింది. అప్పుడు నువ్వు కష్టపడినా పర్లేదు, శాశ్వత కాలం దేవుని దగ్గర సుఖంలో అనంతకాలం ఉండాలంటే ఖచ్చితంగా కొద్ది కాలం కష్టం తప్పదు. ప్రభువారికే తప్పనప్పుడు నీకు నాకు ఎలా తప్పింది చెప్పండి? ప్రభువారిని వెంబడించిన శిష్యులకే తప్పనప్పుడు ఈ కష్టాలు నీకు నాకు తప్పించుకోవాలంటే ఎలా కుదిరింది? ఒకవేళ తప్పించుకుంటే నీకు అది ఉండదు. ఇక్కడ సుఖాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నరకం, ఖచ్చితం, అందులో డౌట్. ఇక్కడ కష్టాలే కావాలి అనుకుంటే శాశ్వత కాల ఆనందం పరలోకంలో ఇస్తానంటున్నాడు. దానికోసం బతకాలి. భక్తి అంటే అదేనండి. భక్తి అంటే జపం చేయటం కాదు, ఊరేగింపులు చేయటం కాదు, ప్రార్థన చేయటం, పాటలు పాడటం కాదు. నీ ప్రవర్తన ఉండాలి. సత్క్రియలు, ధర్మకార్యాలు ఖచ్చితంగా చేయాలి నీకున్న ధనంతో. నీకు ఎంత ఉంటే దాంతోనే చెయ్యి, అంతే. లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నా అంటే నువ్వు చెయ్యి, దేవుడిస్తాడు. నువ్వు చేస్తే దేవుడిస్తాడు. అందుకే దేవుడికి ఇవ్వండి, దేవుడి దగ్గర పొందుకోండి. ఇశ్రాయేల్ ప్రజలను ఏమన్నాడు? మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఏందంట? దొంగతనం చేస్తున్నారంట దేవుడి దగ్గర. ఎలా దేవుడి దగ్గర దొంగతనం చేస్తామంటే, దేవుడికి కేటాయించవలసిన ధనాన్ని దేవుడు పనికివాడు. నీ సంపాదనలో 10% దేవుని కోసం వాడమని ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇప్పుడు క్రైస్తవులకి నీ సంపాదన వర్ధిల్లిన కొలది నువ్వు చేస్తూనే ఉండు. ఇప్పుడు వర్ధిల్లిన కొలది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. రోజుకు 1000 రూపాయలు, 2000, 500 సంపాదిస్తున్నావు. 500 దేవుని పని కోసం ఎంత కేటాయిస్తున్నావు? అమ్మాయి 500 వచ్చినాయి. కేజీ చికెను, మిగతాయి మసాలాలు, మిగతాయి డ్రింకులు. ఈ డ్రింకులతో సగం జీవితం, సగం డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి తెలుసా? ఈ కూల్ డ్రింకులు, బైబిల్లో ఒక మాట ఉంది, ఆహారము దాని కాని కొరకు నీ రోకలు ఎలా ఇచ్చేదో అంటాడు. ఆహారం అది తిండా, బలం వచ్చిద్దా, ఎనర్జీయా? అది తినకపోతే అరగదండే. డ్రింక్ తాగపోతే అరగదంట. ఎవడు చెప్పాడు? అలవాటు అయింది. సిగరెట్ తాగకపోతే మోషన్ రాదు, అలవాటు. అలా మరి సిగరెట్ అలవాటు లేనివాడు కట్టవుతుంది.
కదా. అట్లా అలవాటు అయిపోయాడు కాబట్టి అది తాగపోతే ఇది అరగదంట. ఎన్ని డబ్బులు ఇలా దీనికోసం ఖర్చు పెడుతున్నాం, వ్యసనాల కోసం. అదే సత్క్రియలు ధర్మకార్యాలకు వాడతారంటే దానిలో గిల్లి వాడతాం కదా. ఏం చేశారంట, దేవుడి దగ్గర దొంగతనం చేశారంట ఇశ్రాయేలు. దేవుడికి చెందవలసిన ధనాన్ని వీళ్ళు వాడేసుకున్నారు సొంతగా. ఎప్పుడు ఇస్తాడంట దేవుడు అంటే 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే దేవుడు ధనాన్ని దేవుడికి కేటాయించి అడుగు, అయ్యా నేను నీ పని చేశాను, నాకు కావలసి నాకు ఇవ్వంటే ఎంత ఇస్తాడంట, నువ్వు తట్టుకోలేనంత ఇస్తాడంట. నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళకి ఏమన్నా మేలు చేస్తే వాళ్ళు తిరిగి నీకు మేలు చేస్తారు, నువ్వు తట్టుకోగలిగినంత మేలే చేస్తారు వాళ్ళు. కానీ దేవుడికి ఇచ్చి దేవుడిని అడిగితే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత. అసలు దేవుడు దాతృత్వం ఏంటండి? దేవుడు ఇవ్వదలుచుకుంటే ఎలా ఇస్తాడు? ఆ పొందుకునే అర్హతను మనం కోల్పోతున్నాం. మీరు ఎవరికైనా ధనవంతుడికి ఏదైనా సహాయం చేయండి. ధనవంతుడికి మనం ఏదైనా చిన్న సాయం చేస్తే అతను ఏం చేయాలి? మనకి బాగా డబ్బున్నవాళ్ళు ఏం చేయాలి? ఆయన రేంజ్కి తగ్గట్టు మన సాయం. నువ్వు చేసిన సహాయమే తిరిగి చేస్తాడా ధనవంతుడు? చేయడు కదా. ఆయన రేంజ్కి తగ్గట్టు, ఆయన లెవెల్కి తగ్గట్టు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. మరి దేవుడికే సహాయం చేస్తే ఆయన రేంజ్ చిన్నదా పెద్దదా? మామూలు రేంజ్ కాదు. మరి దేవుడి రేంజ్లో నీకు సహాయం పొందుకోవాలని నీకుంటే నువ్వేం చేయాలి? నీ రేంజ్కి తగ్గట్టుగా నువ్వు చేయాలా సత్క్రియలు ధర్మకార్యాలు? చేయట్లా. అవి మానేయటం వల్ల ఎప్పుడూ దరిద్రమే. నువ్వు దేవునికి చేయాల్సిన, దేవుని తరపున చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోవటం వల్ల దేవుడి నుంచి పొందుకునేవన్నీ నీకు ఆగిపోయినాయి, నిధులన్నీ. ఆయన రేంజ్కి తగ్గట్టుగా ఆయన నీకు చేస్తాడంట. నీకు ఏ కొదువా లేకుండా చేస్తాడండి. దేవుడి కార్యక్రమాలు హృదయపూర్వకంగా బుద్ధిపూర్వకంగా నువ్వు కానీ చేయగలిగితే నీకు అసలు దిగులు చింత లేకుండా తిండి గురించి, బట్ట గురించి, నివాసం గురించి, ప్రయాణం ఏమి ఆలోచించాల్సిన పని లేదు. అన్నీ ఆయన డిపార్ట్మెంట్, ఆయన చూసుకుంటాడు అవన్నీ. నీకు శత్రువులు ఉన్నారా? వాళ్ళ సంగతి కూడా ఆయనే చూసుకుంటాడు. ఎవరి మీద మనకి ఏ ద్వేషం లేకుండా అందరినీ సహోదర భావంతో దేవుని పిల్లలుగా భావించి వారిలో ఉన్నది కూడా దేవుని ఆత్మ అనే ఆలోచనతో మనం సార్వత్రికంగా అందరికీ సహాయం చేసుకుంటూ వెళితే నీకు కావలసినవన్నీ ఆయనే సమకూరుస్తాడు. పట్టజాలనంత విస్తారంగా ఆకాశపు వాకిళ్లను విప్పి విస్తారంగా దీవెనలో కుమ్మరిస్తాడని దేవుడు ఇశ్రాయేలుకు తెలియజేశాడు. మరి ఈరోజు అది ఆ వాగ్దానం మనకు వచ్చిద్దారా? అదంటే దశంభాగం కాదు. నీకున్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేయి. మరి నేను ఎలా బ్రతకాలి ప్రభు అంటే పోషించేవాళ్ళు ఎవరు? ఇందాక మొదటి వర్తమానంలో విన్నాం. క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి భర్త కదా ఆయన. మనలాగా భార్యని వదిలేసి భార్యకి కూడా తిండి పెట్టకుండా, భార్య యొక్క బాగోగులు చూడకుండా, భార్య యొక్క మంచి చెడ్డలు చూడకుండా పనికి మాలిన భర్త మనలాగా. ఆయన ఎలాంటి ఆయన? యోగ్యుడు. అలాంటి యోగ్యుడైన భర్త కింద సంఘంగా భార్యగా మనం ఉంటే భార్య యొక్క పోషణ సంగతి ఆయన చూసుకుంటాడా? చూసుకోడా? ఖచ్చితంగా చూసుకుంటాడు. మరి ఆయనకు అప్పచెప్పి నువ్వు చూసుకయ్యా నా సంగతి అని చెప్పేసి మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి కదా. అవి కూడా చేయకపోతే దేవుడి ఆశీర్వాదాలు మనకి ఎలా వస్తాయి చెప్పండి? బైబిల్లో మరొక భక్తుడు ఉన్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం, పెద్ద కనపడ్డాయన. రోమాపత్రిక 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఒక మాట పౌలు గారు రోమీలకు ఉత్తరం రాస్తూ ఫీబే చేత పంపిస్తూ దాని గురించి ప్రస్తావించిన సందర్భం. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచు. ఎవరంటే ఈయన పేరు? గాయు. పౌలు గారికి ప్లస్ సంఘం మొత్తానికి ఏమెత్తున్నాడంట? ఏమంటే ఒకరోజు కృతజ్ఞత కూడిక పెట్టుకుంటే అందరికీ ఆ రోజు ఏం చేస్తాం? భోజనాలు పెడతాం. వెంటనే రెండో రోజు కూడా పెట్టండి అంటే నీకు నీ సువార్త సభకు ఒక దండం అని మానేస్తాం. ఈయనేం చేస్తున్నాడంట? సంఘానికి ప్లస్ పౌలు గారికి ఆతిథ్యం ఇస్తున్నాడంట. ఒకరోజా 2 రోజులా? చెప్పండి. ఏమన్నాడు ఆయన? నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చు
గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే గాయు అనే ఆయన ఎంతమందికి ఆతిథ్యం ఇస్తున్నాడండి? ఉంది కాబట్టి ఇస్తున్నాడంటారా? ఉంది కాబట్టి ఇస్తున్నాడంటారా? ఆయనకు ఉన్నా లేకపోయినా ఇచ్చే మనసు ఆయనకుంది, చేస్తున్నాడు కాబట్టి పౌలు గారు రాశారు. ఇదే గాయు గురించి యోహాను గారు, యేసుక్రీస్తు రొమ్మున అనుకున్న శిష్యుడైన యోహాను గారు కూడా ప్రస్తావిస్తూ 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రికలో మొదటి నుంచి మనం చదవగలిగితే యోహాను గారు చెప్తూ, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఈ గాయు గారికి యోహాను గారు ఏం చేస్తున్నాడు? ఉత్తరం రాస్తున్నాడు. సత్యాన్ని బట్టి ప్రేమించే ప్రియుడంట. అంటే వాక్యాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు యోహాను గారు గాయుని. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. అంటే గాయు ఏం చేస్తున్నాడు? ఆత్మ విషయంలో అభివృద్ధి చెందుతున్నాడు. మనం బాప్తీసం పొందిన దగ్గర నుంచి ఇప్పటివరకు అభివృద్ధి చెందామా, అలాగే ఉన్నామా, ఇంకా చితికిపోయామా? అలాగే ఉన్నామా, చితికిపోయామా, అభివృద్ధి చెందామంటే? అభివృద్ధి కనపట్ల. ఎక్కడ అభివృద్ధి కనపడితే ఎక్కడ కనపడుతుందంటే ఇళ్ళ మీద పితులు చెప్పే విషయంలో కనపడుతుంది. నేను అది చేశాను, వాడు ఏం చేయలేదు అని వంతులు పెట్టుకోవడంలో కనపడుతుంది తప్ప సత్క్రియల్లో అభివృద్ధి ఎక్కడ కనపడుతుందా? ఆత్మీయంగా నేను డెవలప్ అయ్యానండి, అంతకుముందు ఉన్నవన్నీ వదిలేశాను అని చెప్పగలిగినోడు కనపట్ల. అభివృద్ధిని వర్ధిల్లుచున్న సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా ఈయన చెప్పుకోవాలా, గాయి చెప్పుకోవాలా, నేను వాక్యానుసారంగా బతుకుతున్నాను, ఏ వంకుందో రుజువు చేయండి అనలేదు. సహోదరులు వచ్చి, అయ్యా గాయి ఉన్నాడు, అసలు వాక్యానుసారంగా బతుకుతున్నాడండి, ఏ విషయంలో కూడా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించలేదండి, వాక్యం చెప్తే చేయాలి, చెప్పకపోతే మానేయాలి అని ఖచ్చితంగా ఆయన బ్రతుకుతున్నాడని సహోదరులు వచ్చి యోహాను గారికి సాక్ష్యం చెప్తున్నాడంటే, ఇప్పుడు నీ గురించి సహోదరులు ఏం చెప్తున్నారు? ఆయన తిండిపోతాడండి, ఆయన జల్సారాయుడండి, ఆయన ఫంక్షన్లకు తిరుగుతాడండి, ఆయన పనే పనండి, దేవుడి పనే పట్టించుకోడండి. ఈ సాక్ష్యం చెప్తున్నారా? ఆత్మీయంగా ఎదిగాడని చెప్తున్నారా? చెప్పండి. నేను ఎదుగుతున్న వాళ్ళ కుళ్ళండి, అందుకే అలా చెప్పారంటవా కదా? ఆత్మీయంగా నేను ఎదుగుతుంటే వాళ్ళ కుళ్ళు వచ్చి ఏం చెప్తారు? ఆడు పనికి మాలినోడు, చవట, అది ఇదని చెప్తున్నారు మీకు అని అంటే, కాపరికా మాత్రం తెలియకుండా ఉంటుందా చెప్పు? కవరింగ్ డైలాగ్ ఇవన్నీ. ఆయన సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్పగా విని బాగా సంతోషించాడంట యోహాను గారు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైనా ఈ సంతోషం నాకు ఎక్కడా కనపడలేదు. పలానా ఆయన వాక్యానుసారంగా బతుకుతున్నాడండి, ఆయన గురించి చాలా కష్టాలు వచ్చినా ఓర్చుకుంటున్నాడండి అని ఎవరో ఒక వ్యక్తి గురించి నా దగ్గర చెప్పలేదు. నేను ఈ సంతోషంలో ఏ రోజు పాలు పొందలేదు. ఎందుకంటే అలాంటి భక్తులు కనపట్ల. అందరూ నవరస నటన సార్వభౌములు అయిపోయారు. ఎవరికి వాడే. మళ్ళీ ఏ మాట అంటే ఒక్కడ పడరు. నన్ను అంటావా, ఎందుకన్నావో తేలాల్సిందే. ఇప్పుడు దానికోసం ఎంత టైం వేస్టు, ఎంత వాదోపవాదాలు, ఎంత గొంతు చించుకొని అరుస్తామో, ఇదంతా వేస్టే. అంటే అన్నాడులే, ప్రభువునే అన్నారు, ఆయన పడ్డాడు. నన్ను అంటే మాత్రం ఏం పోయిందని సర్దుకునేవాళ్ళు కనపట్ల. ఇంకా సత్యాన్ని గురించి అనుసరించే పరిస్థితి ఎక్కడ ఉంది చెప్పండి? ఆయనకు సంతోషం అంట యోహాను గారికి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. గాయు పెద్ద సీనియర్ ఏం కాదంట. ఏంటినా? విశ్వాసి. వచ్చిన పరదేశులు ఎవరో వస్తే వాళ్ళకి విశ్వాసిగా, పరదేశులకి అంటే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఎవరైనా దైవజనులు వస్తే ఒక విశ్వాసిగా వాళ్ళకి ఏం చేయాలో అది చేశాడంట ఈయన. ఎవరో? గాయు. విశ్వాసిగా నువ్వు చేయాల్సిందే వాళ్ళకి చేసావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట, మళ్ళీ పరదేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా సంఘం ఈ గాయు గురించి సంఘం దగ్గర సాక్ష్యం చెప్పారంట. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మేము బయట వాళ్ళ దగ్గర తీసుకోండి, దేవుని పిల్లల దగ్గరే తీసుకుంటామంటున్నారంట బయట నుంచి వచ్చిన వాళ్ళు దైవజనులు.
నా పిల్లలు, దేవుని పిల్లలు మాకుండగా నువ్వెవరు మాకు సాయం చేయటానికి అని అన్ని జనుల దగ్గర ఏం తీసుకోవట్లేదంట. మనకి ఎవడిచ్చినా సందా తీసేసుకుంటాం. ఆడు అన్యజనుడైతేవి, వాడు హత్యలు చేసి సంపాదిస్తేవి, మోసం చేసి సంపాదిస్తేవి, ఎవడిచ్చినా తీసుకుంటాం. కానీ వీళ్ళు తీసుకోలేదంట. ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు, వాళ్ళు చేస్తేనే మేము తీసుకుంటామని ఈ గాయి దగ్గర తీసుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అందుకే వాళ్ళకు తగినట్టుగా నువ్వు వాళ్ళని సాగనంపమంటున్నాడు యోహాను గారు. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. సత్యమునకు సహాయకులమగునట్టు ఏముంది అక్కడ? రెండేసి జత పనివారము. సత్యము, వాక్యమే సత్యము. సత్యానికి నువ్వొక జత పనివాడుగా ఉండాలంటే నీకున్న పరిధిలో, నీకున్న సామర్థ్యంలో నువ్వు చేయగలిగిందంతా దేవుని కొరకు చెయ్యి. అప్పుడు నీకు నిత్యజీవం. ఏమీ చేయకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెట్టి డొంకలు ఎతికి విమర్శలు చేస్తే వచ్చే పరలోకానికి మనమే కాల్దన్నుకున్న వారు అవుతాం. ప్రియుల, ఖచ్చితంగా సత్క్రియలు, ధర్మకార్యాలు చేయాలి. సంఘాన్ని అంతటా పోషిస్తాడన్నట గాయం. విశ్వాసిగా ఉండే ఎంత కార్యక్రమాలు చేస్తే మరి అభివృద్ధి చెందిన మనం ఇంకెన్ని కార్యక్రమాలు చేయాలి చెప్పండి? విశ్వాసి స్టేజీ దాటిపోయింది. ఒక సంవత్సరం 2 ఏళ్ళు దాటగానే విశ్వాసి ఏమవ్వాలి? సీనియర్ అవ్వాలి. సీనియర్ కాస్త ఎల్డర్ అయిపోవాలి, పెద్ద అయిపోవాలి, పెద్ద నాయకుడు అయిపోవాలి. ఇంతవరకు విశ్వాసి పిశాచిగా మారుతున్నాడు తప్ప విశ్వాసి పెద్ద అయ్యే పరిస్థితి కనపట్లేదు, ఎక్కడ కనపట్లేదు. విశ్వాసులు కాస్త పిశాచులు అయిపోతున్నారు. నిజంగా ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారు. పరలోకం ఉందో లేదో అనే డౌట్లోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. పరలోకం ఉంది, మరణం తర్వాత ప్రభువు ద్వారా దేవుడు అది ఇస్తాడనే విశ్వాసం ఉంటేనే ఇవన్నీ మనం చేయగలం. ఈ తేతాళ్ళు లేకపోతే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం అంటే ఈ ప్రయాసం అంతా అవసరం లేదు. హ్యాపీగా సంపాదించుకోవడం, హ్యాపీగా శరీరాన్ని పోషించుకోవటం, చనిపోగానే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి పురుగులకు అప్పగించి హ్యాపీగా వాటికి మేత వేయటం, ఇంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు అప్పుడు. అందుకే దేవుడి దగ్గరకు వచ్చిన మనము పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సత్క్రియలు, ధర్మకార్యాలు చేయాలి. యోబు గారు మహాభక్తుడు ఏం చేశాడంట? ఒకసారి చదవండి పాత నిబంధనలో త్వరగా. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఏం చేశాడంట ఆయన? యథార్థవర్తుడు, న్యాయవంతుడు. 8వ వచనం చూడండి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేరు. అంత గొప్పగా దేవుని కార్యక్రమాలు చేశాడు, ధర్మకార్యాలు ఇవన్నీ చాలా చేశాడు. ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చాడు, తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు, విధవరండకు ఆయన వాళ్ళ కన్నులు క్షీణించకుండా ఆదరించాడు, చాలామందిని ఆయన పోషించాడు. ఆ ప్రాంతంలో యోబు గారంటే ఒక పేదవారికి పెన్నిదిగా నిలబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు అంటే భయము, భక్తి ఉంది, పరలోకం కావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి మనకున్న ధనంలో ఖచ్చితంగా ఈ ధనాన్ని పరలోకం చేర్చుకునే విధంగా మనం పెట్టుబడి పెడితేనే మనకు పరలోకం. చివరిగా ఒక వచనాన్ని చూసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు అంటే డబ్బు ఉంటే ఏమొచ్చిందంట చెప్పండి? గర్వం వచ్చింది. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు మనస్సు ఉంచక, అంటే ధనానికి స్థిరత. నిన్న మొన్న ఎవరో చెప్పారు, డబ్బు అందరు ఎంగిలి రుచి చూసిద్దంట, అందరికీ ఎంగిలి చేసిద్దంట. నీకు అర్థమైందా? ఏ పనికి మాలినోడు కూడా అట్టని లెక్క పెడతాడు. అదే ఎంగిలి మనం కూడా అంటామా? అందరు ఎంగిళ్ళలో నానిందా డబ్బు కదా. కానీ దాన్ని కళ్ళకద్దుకొని జేబులో పెట్టుకుంటాం, జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. ఎంగిలి డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాం, కానీ పరలోకపు ధనాన్ని మాత్రం ఇంత జాగ్రత్తగా. అది అస్థిరమైన ధనం అంటున్నాడు దేవుడు. ఎంగిలి డబ్బు ఇది,
ఎంతమంది నోళ్ళల్లో నాని 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 వాళ్ళ పాసి మొహాన ఎక్కి డబ్బులు లెక్క పెట్టుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎంత ఉందో ఎంత పోయిందో రాత్రికి రాత్రి అని. ఆ పాసి మొహాన ఎంగిల్ చేసిన డబ్బు కూడా మనమే నాకేసాం. ఛీ, అది అస్థిరం అంటున్నాడు ధనం. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు, అంటే నువ్వు సుఖంగా అనుభవించాలంటే నీకు ధారాళంగా దయచేయగలిగింది దేవుడు. దేవుడి మీద నమ్మకం ఉంచుకోవాలి. నువ్వు సుఖంగా బతకడానికి ఎంత కావాలో అంతే ఇస్తాడు, ఏది కావాలో అదే ఇస్తాడు. అది ఇవ్వగలిగిన దేవుడు. నీకు అన్నీ ఉన్నా నువ్వు సుఖంగా అనుభవించడానికి దేవుడు ఇవ్వకపోతే నువ్వేం చేయలేవు. కాబట్టి సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచాలి. కానీ వారు ఈ పాయింట్ నోట్ చేసుకొని, వారు వాస్తవమైన జీవనమును సంపాదించుకొనుటకు రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసికొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి. డబ్బున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఈ డబ్బు శాశ్వతం కాదు, ఇక్కడ ఈ డబ్బు నిన్ను కాపాడలేదు, కాబట్టి ఈ డబ్బుని వాస్తవమైన జీవం మరి ఇప్పుడున్న జీవం ఏంటి? అవాస్తవం, అబద్ధం. ఈరోజు ఉంటాం, రేపు రాలిపోతాం. ఎంతమంది ఈ వడగళ్లకు ఈ వడదెబ్బకి ఎలా చనిపోతున్నారో చూస్తున్నారుగా. టపా రాలిపోతున్నారు. వాళ్ళు దెబ్బ తగిలినట్టే ఉండలేదు, పడిపోతున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, సెలైన్ ఎక్కిస్తున్నారు, టప్పని చచ్చిపోతాడు. మొన్న తెనాల్లో ఒక ఆయన పడిపోతే తెనాలి హాస్పిటల్లో చేర్చి అక్కడ నుంచి గుంటూరు పంపిస్తే గుంటూరు చచ్చిపోయాడు. ఏంటంటే వడదెబ్బ, ఎక్కడ తగిలిందో ఎలా తగిలిందో ఏం తెలియదు, టపమని చనిపోతాడు. వాస్తవమైన జీవం కాదు ఇది. ఈ అవాస్తవమైన వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి నీకున్న డబ్బును ఖర్చు పెట్టుకోమంటున్నాడు. కాబట్టి నీకున్న ధనములో ఇతరులకు పాలిచ్చువారు సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉంటే ఈ డబ్బు నిన్ను పరలోకం చేర్చిద్ది. ఇది ఇక్కడే నువ్వు బిగబట్టి ఈ శరీరాన్ని సుఖపెట్టుకునే కార్యక్రమాలకు వాడితే ఈ డబ్బే నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది. అంటే డబ్బుతో నరకం వెళ్ళొచ్చు, డబ్బుతో పరలోకం వెళ్ళొచ్చు. డబ్బుతో నరకానికి దారి ఏర్పాటు చేసుకుంటావా? డబ్బుతో నిత్య జీవానికి దారి ఏర్పాటు రెండు ఈ డబ్బుతోనే ఉంది, ఈ ఎంగిల్ డబ్బుతోనే ఉంది. అర్థమైందా? దీనితో నిత్య జీవానికి బాట వేసుకుంటావా, దీంతో నిత్య నరకానికి బాట వేసుకుంటారా? మీకు మీరే నిర్ణయించుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, సంఘక్షేమాభివృద్ధిలో తండ్రి దాతృత్వంతో సత్క్రియలనే ధనాన్ని సంపాదించుకొని అక్కర్లో ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి తండ్రి వారికి మా ధనాన్ని ఉపయోగించాలని ఇదిగో తండ్రి ఒక గాయ గురించి మాకు తెలియచేశారు. అలాగే తండ్రి దార్కా అనే ఒక సహోదరి శిష్యురాలు గురించి మాకు తెలియచేశారు. వారు బహు సత్క్రియలు ధర్మకార్యాలు చేశారు, సంఘాన్నంతా పోషించారు. ఎంతోమందికి ఎన్నో వస్త్రాలు దార్కా కుట్టించినట్టుగా మాకు అర్థమైంది నాయన. మాకున్న ధనంతో, మాకున్న ఆరోగ్యంతో, మాకున్న ఆయుష్కాలంతో నిత్య జీవానికి మేము బాటలు వేసుకుంటున్నామా, ఉన్న బాటను చెరిపివేసుకుంటున్నామనేది మాకు మేము ఆలోచించుకొని, ఎవరి బలవంతం లేక మీ వాక్యంతో మమ్మల్ని మేము సరిచేసుకొని ప్రతి ఒక్కరూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి అశాశ్వతమైన ఈ ధనంతో శాశ్వతమైన మీ లోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మీ పిల్లల హృదయాలు మార్చండి. దుష్టుని యొక్క ప్రేరణ ఏమాత్రం ఉంటే దాన్ని తీసివేసి మీ ఆత్మ ప్రేరణతో సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉండటానికి మంచి ఆలోచన వారిలో కలిగించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. రావాలని ఆశ కలిగి రాలేకపోతున్న బిడ్డలకు క్షమించండి. మీ చిత్తమైతే మరొక తరుణాన్ని వారికి అనుగ్రహించండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని కూడా క్షమించండి, చల్లగా దీవించి ఆశీర్వదించండి. మరి వాతావరణంలో కొంత మార్పు చేశారు, అందుని బట్టి స్తోత్రాలు. మీ పిల్లలైన వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. తిరిగి మీ పిల్లలు వారి గృహాలకు చేరుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చి మరి సాయంత్రం అనవర్లపూడిలోనూ రాత్రి మరి తెనాలిలోనూ జరగబోయే ఆరాధనా కార్యక్రమం మీ నామ మహిమార్థం, అనేకమైన ఆత్మల క్షేమార్థం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక.